గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాక వీడియో కట్ అవ్వడం వల్ల నేను ఆగిపోయాను గైస్. అసలు అయితే ఇంకా పైకి ఉంది, మనం స్లోగా ఎక్స్ప్లోర్ చేయాలి. అనవసరంగా వెనక్కి పాటు నొక్కేసాను గైస్, మొత్తం డిలీట్ అయిపోయింది వీడియో. ఇంకా అది ఒకటి పార్ట్ 1, ఇదొకటి పార్ట్ 2 గైస్. ఇది ఏంటంటే ఇక్కడ సైలెంట్గా ఉండాలి గైస్, చాలా పవర్ వస్తుంది. ఇంకా నుంచి మనం సైలెంట్గానే మాట్లాడాలి గైస్. ఇది చాలా పెద్దగా, భూమి మీదే అతి పెద్ద పిరమిడ్ గైస్. మెడిటేషన్ చేస్తున్నారు గైస్, సైలెంట్గా ఉండండి. ఇంకా మనం పైకి వెళ్ళడానికి అయితే లేదు గైస్, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం. ఇంకా ఇది చాలా పెద్ద, ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్. ఇప్పుడు మనం ఎటు వచ్చామో అటు వెళ్ళిపోదాం. ఓకే గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 60కి దగ్గరగా ఉన్నాం, ఆ 60 ఏదో కంప్లీట్ చేయండి గైస్. కిందకి వెళ్ళిపోదాం ఇంకా, సరేనా గైస్? నేను ముందర చెప్తున్నాను గైస్, ఇక్కడ చాలా పెద్దది. ఇక్కడ మనం ఎలా పడితే అలా ఉండడానికి అనుకోడు. అసలు పిరమిడ్ గురించి అయితే ఫస్ట్ నాన్ వెజ్ అయితే మానేయాలి. అది ఇంకా చాలా పవర్ఫుల్ గైస్. అది ఎంత అంటే ఒక జీవిని ఏడిపించుకొని తినడం కాదు గైస్, వాటిని చంపి తింటాం మనం. అది చాలా తప్పు గైస్, సరేనా గైస్? ఓకే, కిందకి వెళ్ళిపోతాం గైస్. గుడ్ బాయ్ గైస్. మీరు ఇంకో వీడియో కూడా చూడాలంటే మాకు పార్ట్ 3 అని మాకు కామెంట్ చేయండి, అది మీకు వస్తుంది. మీకు పార్ట్ 3 అని కామెంట్ చేయండి, నేను మీకోసం 1 గంటలో పెట్టేస్తాను. అది ఒక్క కామెంట్ అన్న వస్తేనే పెడతాను. నేను ఒక కామెంట్ కూడా రాకపోతే నేను ఏం చేయలేను, సరేనా గైస్? గుడ్ బాయ్ గాయ్స్. మర్చిపోయాను, మీకు ఇందాక ఒక ఫ్లోర్ చూపించలేదు కదా, త్వరగా వచ్చేసాను కదా, ఆ ఫ్లోర్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వీడియో ఎండ్ చేసేద్దాం, సరేనా? ఇదే లాస్ట్ టైం ఫ్లైయింగ్ ఫ్లోర్. మాది ఛానల్ చాలామంది చూశారు, 10K వ్యూస్ ఉన్నాయి. సగం మంది సబ్స్క్రైబ్ చేయరు. నేనేం చేయను మీదే ఇంకా అలాగని సబ్స్క్రైబ్ చేయరు. 77 మెట్లునే ఏంటి? కిందకి ఎంత ఎనర్జెటిక్ అంటే అంత ఎనర్జెటిక్ ప్లేస్. ఇక్కడ డెకరేషన్ బాగా చేసి స్క్రీన్ పెట్టారు, చూద్దాం. చూసారా గైస్ ఎంత బాగుందో? అసలు మనం ఊహించుకోలేము ఎంత పెద్దదని. నా ఫేస్ రివీల్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, సరేనా? నా ఒక్క ఫేస్ కూడా ఒక్క దాంట్లో కూడా లేదు కదా, చూడండి. అదిగోండి, చాలా బాగుంది. సన్లైట్ కరెక్ట్గా వెంటిలేషన్ అవుతుంది గైస్. ఇక్కడ ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ గైస్, నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ఎంత పవర్ఫుల్, మనకే మంచిది. మీరు ఏం చేయక్కర్లేదు, కాళ్ళు మడతెట్టుకొని చేతిలో చేట్టుకొని బాసి పెట్టేసి చేతిలో కొట్టుకుంటే అది మెడిటేషన్. చాలా పవర్ వస్తుంది. ఇదిగోండి, వీళ్ళందరూ చేస్తున్నారు. ఎవరైనా అడుగుదామా ఒకసారి మన మెడిటేషన్ వల్ల లాభాలు ఏంటో? అడుగుతానంటే చెప్పండి, నేను కామెంట్ చేయండి. మెడిటేషన్ గురించి ఇంకా వీడియోస్. మా ఇంటికాడ కూడా పిరమిడ్ కట్టారు గైస్, చూడండి. అసలు ఎవ్వరు ఆగట్లేదు, వచ్చేస్తున్నారు. అది పిరమిడ్ పవర్. ఎవరన్నా లెగ్స్ ఉన్న వాళ్ళని అడుగుదాం, సరేనా గైస్? ఒకసారి ఆగండి, నేను వాళ్ళని అడగాలి కదా, మళ్ళీ తిడుతున్నా. ఎంట్రన్స్ వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. రిబ్బన్ కట్ చేయాలి. అదిగోండి గైస్, ఎవరు వస్తున్నట్టున్నారు. చెప్పండి అంకులు, ఆన్లైన్ ఉంది. చెప్పండి, ధ్యానం గురించి చెప్పాలి కదా. చెప్పండి అంకులు. ధ్యానం గురించి తెలుసు నీకు? తెలుసు. వెలువెన్ అంకులు. వెలువెన్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ అనే అద్భుతమైన శక్తిని
మనకు వివరించిన మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిక గారికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టుకుందాం. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి. మనకి దీంట్లో పిరమిడ్ గురించి తెలాలంటే గంట పిరమిడ్ కింద ధ్యానం చేస్తే మనం 3 గంటల శక్తిని ఉచితంగా పొందుతాం, అధిక శక్తిని. అదే మామూలుగా ధ్యానం చేస్తే 3 గంటలు చేయాలో పిరమిడ్ ధ్యానం 1 గంట చాలన్నమాట. అంత అద్భుతమైన శక్తి పిరమిడ్ మనం ఇంకా స్వానుభవం పొందాలంటే ఒక అర్ధగంట టమాటాలు తీసుకుని పిరమిడ్ కింద 3, మామూలుగా 3 పెట్టి ఒక 10 రోజులు చూడండి. దాని శక్తి ఎలాంటిదో, ఆ కాస్మిక్ ఎనర్జీ అంటారు, ఆ విశ్వ శక్తి ఎలా వస్తుందన్నది ఈ పిరమిడ్లో ఉంటేనే తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ అమ్మా. నీకు మళ్ళీ పిరమిడ్ గురించి మనకి యూట్యూబ్లో కొట్టి వస్తుంది. సరే ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా గాయస్, మామూలు ధ్యానం 1 గంట చేస్తే 2 గంటలు వస్తుంది. అదే పిరమిడ్లో కూర్చొని చేసామనుకో 1 గంట చేసినా మనకు 5 గంటల ఎనర్జీ వస్తుంది గాయస్. అంటే ఇప్పుడు మనం చేస్తాం కరెక్టే గాయస్. అది పిరమిడ్ అనేది ఇదిగోండి, ఇంత పెద్ద పిరమిడ్ ఇది, వశిష్ఠ గౌతమి పిరమిడ్. ఆంధ్రప్రదేశ్ అది ఇండియాలోనే అతి పెద్ద పిరమిడ్ గాయస్ ఇది. అంటే ఇప్పుడు మనం ఎటు పడితే అలా చేసేయడానికి అలా ఏమి ఉండదు గాయస్. ఫస్ట్ మీకు అధిక శక్తిని పొందాలంటే శాకాహారంలో మారాలి గాయస్. ఆ తర్వాత మీరు పిరమిడ్లోకి రండి, ఏమనట్లేదు. ఇంటికాడన్నా చేసుకోవచ్చు గాయస్, తల మీద పిరమిడ్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పిరమిడ్ బాగా ఎనర్జీ వస్తుంది గాయస్. మీరు తెల్లారి గట్ల 4 లేచి చూడండి, చాలా బాగుంటుంది గాయస్. అది అలా మెడిటేషన్ చేస్తే చాలా అధిక శక్తి వస్తుంది గాయస్. అంటే ఇప్పుడు ఇదిగోండి మీరు ఉన్నారు, గొప్ప లైట్ ఇప్పుడు ఉన్నారు గైస్. మీరు మెడిటేషన్లో చాలా అనుకుంటున్నారు, అవేం అక్కర్లేదు. మీరు ఫస్ట్ ఎఫోలు నాన్ వెజ్ మానేయండి. ఇదే చెప్తారు ఎవరన్నా మెడిటేషన్లో చేరాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ మానేయండి. కరెంట్ పోయినట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ మానేయండి. నాన్ వెజ్ మానంటే మీరు వెజ్లోని కోపం తెప్పించేది ఏంటో తెలుసా? వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ కూడా తినకండి. పొద్దున్న తెల్లారగట్ట 4 లెగిసి బాసి పెట్టులు వేసుకొని చేతిలో చేయట్టి మెడిటేషన్ చేయండి. కాసేపే 1 గంట చేయండి, దాని రిలీఫ్ మీకే తెలుస్తుంది. ఓ సంవత్సరం చేయండి కరెక్ట్గా, మీకు ఆ లాభాలన్నీ తెలుసుకుంటాయి. సరే సబ్స్క్రైబ్ చేయండి.